మనస్సును తేలికపరచుకోండి. ఆలోచనలు పంచుకోండి. ఆలోచనైనా బాధైనా మనలో చాలా మందికి లోపల దాచుకోవడం అలవాటు. చెబితే ఏమనుకుంటారో, హేళన చేస్తారేమో అనే భయం. కానీ మాట్లాడడం చిన్నచూపు చూస్తారనిపిస్తే జనరల్ అంశమైన చర్చించండి. పెయింటింగ్ వేయండి. అయ్యో నాకు రాదే అనుకోకండి. పోటీలకేం వెళ్ళడం లేదు కదా, సరదాకి ప్రయత్నిస్తున్నారంతే. తోచిందల్లా గీయండి. ఇది మనస్సును అనవసరపు విషయాలపై వెళ్లకుండా ఆపుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంచడం మీరే గమనిస్తారు. ధ్యానం, సంగీతం చేయండి. ధ్యానం, సంగీతం నేర్చుకోండి. వీటి గొప్పతనం ప్రయత్నిస్తేనే తెలుస్తుంది. తరచూ చేస్తుంటే మనసు తేలికవుతుంది. నచ్చిన సంగీతం వినొచ్చు. శాస్త్రీయమే కావలసిన పని లేదు. అయితే విషాద గీతాలను మాత్రం వినొద్దు. హుషారైన మనసుకు తేలికపరిచే సాహిత్యాలను ఎంచుకోవచ్చు. కాలు కదిపితే ఇంకా మంచిది. స్వీయ శ్రద్ధ చేద్దాం. అందంగా కనిపించడము ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉద్దేశం మేకప్ వేసుకోమని కాదు. స్కిన్ కేర్, డ్రెస్సింగ్ మీద దృష్టి పెట్టడం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం, నడక, చిన్న చిన్న స్ట్రెచెస్ సరిపోతాయి. గార్డెనింగ్ చేద్దాం. మానసికమే కాదు, శారీరక సమస్యలకు ఇది మంచి పరిష్కారం. తేలిగ్గా పెంచగలిగే మొక్కల్ని తెచ్చి పెంచుకోండి. వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోండి. తేడా మీకు తెలుస్తుంది. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం ఆరోగ్య చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.